గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో తాను భాగం అవుతారని మహ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు. ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచ కప్లో అనూహ్యంగా చోటు దక్కించుకుని అద్భుతంగా రాణించిన సిరాజ్ తన సెలెక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు. అసలు తాను వరల్డ్ కప్ ఆడతానని అస్సలు ఊహించలేదని, అంతా దేవుడి దయ అని మహ్మద్ సిరాజ్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. అదే తనకు రాసిపెట్టిందని మియాభాయ్ చెప్పుకొచ్చాడు. మహ్మద్ సిరాజ్ గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈసారి ప్రపంచ కప్లో ఉంటానని ఆశలు వదులుకున్నాడు. ఫిబ్రవరి 15న రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని, ఆపై రంజాన్ నెలలో కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ హర్షిత్ రాణా గాయపడడం సిరాజ్ కెరియర్ను మలుపు తిప్పింది. అమెరికాపై అద్భుత స్పెల్ తరువాత మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ తన ఎంపిక గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కాల్ వచ్చిందన్నాడు. రెడీ అయిపో, బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెంటనే వచ్చాయని చెప్పారు. అది విని షాక్ అయ్యానని సూర్యాభాయ్ జోకులు వేయకండి అన్నట్టు గుర్తు చేసుకున్నాడు. కానీ ఆయన ఇది నిజమని చెప్పడంతో ఆశ్చర్యానికి హద్దుల్లేవంటూ సిరాజ్ ఆనందంతో వెల్లడించాడు. కేవలం స్క్వాడ్లోకి రావడమే కాకుండా జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్కు నేరుగా ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ అమెరికాపై 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. దేవుడు తన తలరాతను మార్చాడని, విమానంలో టీ20 ప్రపంచ కప్ జట్టుతో ప్రయాణించడం ఒక కలలా అనిపించిందన్నాడు. రంజీ ట్రోఫీలో ఏ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశానో ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేశానని మహ్మద్ సిరాజ్ తెలిపాడు.